సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సిపి సజ్జనార్ అమ్మవారిని దర్శించుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే తెలుసు కదా, సికింద్రాబాద్ బోనాలు అంటేనే విఐపీలు ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రస్తుతం అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సజ్జనార్ గారు నమస్తే అండి. ఎలా అనిపిస్తోంది బోనాల సందడంతా? ఫస్ట్ టైం మీరు సిపి హోదాలో అమ్మవారిని దర్శించుకున్నారు, ఎట్లా ఉంది? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక బోనాలు, చారిత్రాత్మక దేవాలయము. ఈరోజు ఫ్యామిలీ సమేతంగా దర్శించుకోవడము చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. రాష్ట్ర ప్రజలు, నగర ప్రజలు సుఖ సంతోషంతోని సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. ఏర్పాట్లు అవి అంతా ఎలా అనిపిస్తున్నాయి? ఇంకేమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుందా మీకు? గతంలో జరిగిన ఛాలెంజెస్, గతంలో జరిగిన ఇబ్బందులు, అట్లానే కొన్ని ప్రజల నుంచి వచ్చిన సూచనల్ని దృష్టిలో పెట్టుకొని అట్లానే వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఈసారి చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2500 మందితోని సిబ్బంది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనము ఎక్కువ మంది, ఎందుకు ఆడపిల్లలు వస్తారు, మహిళలు వస్తారు. చాలాసార్లు కూడా మనము ఈ కంప్లైంట్స్ రావడంతో దాదాపు 25 షీ టీమ్స్ని, అట్లానే క్రైమ్ టీమ్స్ని, మన ట్రాఫిక్ అందరు కలిసి కోఆర్డినేటెడ్ వేలో ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది. ఏ టెక్నాలజీ కూడా వాడేసి మనము ఎక్కడెక్కడ మనము ఈ ఆఫెండర్స్ ఉంటారు, చైన్ స్నాచర్స్ కావచ్చు, మొబైల్ స్నాచర్స్ కావచ్చు, అట్లానే ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కాకుండా టెక్నాలజీ వాడుకోవడం కూడా మనము ఈసారి ఇక్కడ మొదటిసారిగా ప్రయోగం చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీఎం గారు కూడా రాబోతున్నారు కదా మరి కాసేపట్లో, సో మీరు కూడా ఉంటారా ఆ టైంకి? ఆ టైంలో ఇలాంటి స్పెషల్ బందోబస్తు ఉంటుంది? అప్పుడు కూడా సేమ్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ విఐపి ఒక ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా, ఎందుకంటే గతంలో కొన్ని ఇబ్బంది అయినని చెప్పి తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మా డీసీపీ రక్షిత నేతృత్వంలో చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఎంతమంది పోలీసులు ఉన్నా సిపి సజ్జనార్ గారు అంటే ఎంతో స్పెషల్. భక్తులకు మీరు అలాంటి సూచనలు ఇస్తారండి? రాష్ట్ర ప్రజలకి, నగర ప్రజలు అందరు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరు కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషంతోని సురక్షితంగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. అందరు కూడా ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలకి ఇది ఒక చాలా పెద్ద పండుగ. అందరు కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి నగర పోలీస్ తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. అట్లానే అందరు కూడా బాగుండాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది సిపి సజ్జనార్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఏర్పాట్ల పట్ల కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్కి కూడా కొన్ని చేంజెస్ అయితే చేశాము అని చెప్తున్నారు. ఏఐ టెక్నాలజీని వాడామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో సంధ్యా టీవీ9 సికింద్రాబాద్ నుంచి.